నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు వహించాలి. అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్ట ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం. జంగారెడ్డిగూడెంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుక. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. భక్తులతో కిటకిటలాడిన మధ్యక్షేత్రం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 4న ఉదయం 7 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. సిబ్బంది విధులకు సంబంధించిన ర్యాండమైజేషన్ను ఆ రోజు ఉదయం 5 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, డిఆర్ఓ పుష్పమణి, జెడ్పీ సీఈఓ సుబ్బారావు, ఆర్డీఓలు కాజావలి, అద్దయ్య, భవానీ శంకరి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ వెళ్ళి అన్ని తిరిగి చుట్టి మళ్ళీ వచ్చి సవరాలతో మొత్తం రెడీ చేసుకోవాలన్నప్పుడు మీరు లేదనుకోండి, అక్కడ నుంచి టెన్షన్ స్టార్ట్. సో ఇట్ ఈస్ బెటర్ 6 మ్యాథ్స్ క్వాంటిటీ తేడా వస్తే 6:30 దానికంటే నుంచి లేట్గా రావడం అనేది ఉండదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. రెండోది, ఈ ఎలక్షన్ వెరీ క్లోజ్ కంటెస్టెడ్ ఎలక్షన్, మీకే వాటికి అర్థమై ఉంటుంది. So each and everything is very very important. మనం ఎక్కడ కూడా ఎవరు ఈజీ మీద అలిగేషన్ రైజ్ చేయడానికి స్కోప్ ఇవ్వరు. ఒక పార్టీ ఇంకొక ఏజెన్సీ మేము చెక్ చేసుకుంటాము, వాళ్ళు ఐడీస్ ఉన్నాయా వెరిఫై చేసుకుంటాము. సో వచ్చాక వాళ్ళ దగ్గర సిగ్నేచర్ ప్రాసెస్ అనేది మీకు ఉంటుంది. సో ముందే ఎవరెవరు ఉన్నారు ఏంటంటే ఎక్కడ మీరు తయారు చేసుకుంటే ఫస్ట్ రౌండ్ నుంచి ఈచ్ రౌండ్ కంప్లీట్ అయినప్పుడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తును ఎస్పీ పరిశీలించారు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలతో భద్రతా ఏర్పాట్లతో పాటు నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు నలువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆకస్మికంగా జిల్లా అధికారులు తనిఖీ చేస్తున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. ఎస్పీ వెంట పలువురు అధికారులు ఉన్నారు. రిక్వైర్మెంట్ ఉంటే క్యామెరాస్ ఇస్తారు. కెమెరాస్ మనకు 11-12 కల్లా 8 స్టార్ట్.
మేడం ఈ ఇప్పుడు మనమంతా ఏజెంట్ అంతా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా వస్తుంది మేడం. ఆ 2 బిల్డింగ్లు మాత్రం సపరేట్ అంటే ఆ రూట్లో తీసుకోవాలి. అందుకని క్లోజ్ చేసేయండి. మీరు చూసి ఒకసారి ఎంత బ్యారికేడ్ కావాలో చెప్పండి. మంచిది మీరు ఆ పేపర్ రాసి ఇచ్చేస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని టీడీపీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 101వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఆయన అడుగు జాడల్లోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా నడుస్తున్నారన్నారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి శ్యామ్ చంద్ర శేషు, సాయిల సత్యనారాయణ, తూటికుంట రాము, పరిమి సత్యపండు, పెనుమర్తి రామ్ కుమార్, కండ్రెడ్డి కిషోర్, షేక్ ముస్తాఫా, రజానా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మరి ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఈరోజు క్యాంప్ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఈయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకే తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు ఎంతో ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన అడుగుజాడల్లో మరి వేళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ పార్టీని అలాగే నిలబెట్టుకుని ఈ రోజు వరకు కూడా మనం ఎంతో ఘనంగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మన అందరికీ కూడా ఆదర్శం. మరి అలాగే మరి ఈ రోజున మన ఆయన జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆ రోజు పెన్షన్ 35 రూపాయలతో ప్రారంభం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు 35 రూపాయల పెన్షన్ తో ప్రారంభించి ఈ రోజు 101వ జయంతి సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు జూలైలో 4000 పెన్షన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ సహకారంతో రేపు జూన్ 4వ తారీఖున మన కూటమి గెలవబోతున్నది. దానికి అన్న నందమూరి తారక రామారావు గారు పైనుండి ఆశీర్వాదం పలుకుతున్నారు. మన ప్రజలందరికీ మంచి సేవ చేయాలని చెప్పేసి మళ్ళా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి ఏకగ్రీవంగా రాబోయే జూన్ 4వ తారీఖున మన కూటమి విజయం చేకూరుస్తుంది. రాబోయే కాలం అంతా మంచి జరగాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
ఓకే అండి, వెళ్తా. ఏలూరు జిల్లా గంగిరెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి తిరిగింది. ఈ రోజున స్వామివారి ప్రీతికరమైన రోజు కావున విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం నుండి మండపంలో ఉచిత ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి భక్తుల రద్దీ దృష్ట్యా అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు ఈవీఎస్ లక్ష్మి గారు వారి భర్త గారైన వారి జ్ఞాపకార్థం ₹1,00,000 శాశ్వత నిత్య అన్నదాన పథకంకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎన్నికల పేరుతో వదిలేసిన ప్రజా సమస్యలను కౌంటింగ్ అనంతరం పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం అధ్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణులతో కలిసి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని, మంచినీటి సమస్యను అరికట్టాలని, అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తామ ముత్యాలమ్మ, వై నాగేంద్ర, ఆర్ డానియల్, వి వెంకటేష్, ఎస్ మహంకాళి, వై ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం జంగారెడ్డిగూడెంలో జరుపుకుంటున్నాం. ఎన్నికల పనిలో పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికులు పూర్తిగా విస్మరించాయి. ఈ రాష్ట్రంలో గత సంవత్సరం సకాలంలో వర్షాలు లేక తీవ్రమైన కరువు వల్ల రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల కుటుంబాలకి వ్యవసాయ కార్మికులకు పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. అయినా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఎన్నికల మధ్య ఎన్నికల రణరంగంలో యుద్ధంలో పూర్తిగా పేదలను విస్మరించారు. మీరు ఎన్నికల పేరు చెప్పి ఈ భూములు పెద్దలు కబ్జా చేస్తుంటే ఊరికే ఉండి, అదేవిధంగా పేదలు న్యాయమైన పోరాటం చేస్తుంటే ఒక పట్టాలు ఇవ్వకుండా ఉంటే మాత్రం రేపు కౌంటింగ్ అయిపోయిన మరుక్షణమే ఈ జిల్లాలో పెద్ద ఎత్తున భూ పోరాటానికి సన్నద్ధం కావడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రెండో అంశం కీలకమైంది. ఈరోజు రాష్ట్రంలో తిండి లేదు, పేదలకు పనులు లేవు. ఉన్న దాంట్లో ఆకలితో ఆదుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా దాన్ని అమలు చేయకుండా ఆ ఉపాధిలో అనేక రకాల కొలతల పేరు మీద, అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ రద్దు చేశారు. కనీస వేతనాలు లేవు, రానుపోను ట్రాన్స్పోర్ట్ లేదు. ప్రభుత్వం ₹300 ఇవ్వాలని చట్టం చేస్తే కనీసం జిల్లాలో 170-200కు మించి వేతనం రావట్లేదు. గతంలో మీటర్ తవ్వితే ₹150 అని చెప్తే ఈసారి రేటు పెంచారు. అదేవిధంగా క్యూబిక్ మీటర్ కొలతలు తగ్గించి ఎక్కువ పని పెంచడానికి పేదల మీద భారం మోపడం వల్ల ఈరోజు ఎంత పని చేసినా రోజుకు 200 మించి రావట్లేదు. పే స్లిప్పులు లేవు. కనీసం ఎండాకాలంలో వడదెబ్బకు చచ్చిపోతున్న ప్రభుత్వం మంచినీళ్ళు కూడా సప్లై చేయట్లేదు. వీటన్నిటి మీద చర్చించి ఒక ఆందోళన పోరాటం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లాల కలెక్టర్తో కాన్ఫరెన్స్ పెట్టి ఈ భూ సమస్యలు, ఉపాధి హామీకు, అదేవిధంగా 3వ అంశం మంచినీళ్ళు తీవ్రమైన కొరతతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల స్థలాలు, ఈ 4 అంశాల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారం చేపట్టిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కిందని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. బుట్టాయిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 101వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మొగపర్తి సోంబాబు, గద్దె అబ్బులు, జారం చాందిని, దయాల కృష్ణమోహన్, కొండపల్లి కృష్ణ, నిమ్ము నాగు, బిర్రం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఓకేనా, కనపడుతుందా? జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. Silver Oaks International School, specialized homeroom teachers, only 15 students per section, safe and joyful environment, hands-on experience teaching for better learning, well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift, limited seats available. Visit our campus, Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913 42277 and 73821 52277. For more information, visit
Visit info@silverworks.in. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఓట్ల లెక్కింపు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్కు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్తో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు పూర్తి పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టామన్నారు. So keep sufficient number of tables. We have been told repeatedly, we have approved all. Why it is necessary? It had happened in one or two places earlier. You know how many ETPPS have come already. Do some kind of a modeling and say so many more will come, and taking some margin on the right side, keep as many number of tables that postal ballot counting is finished quite fast, preferably in maximum 2 hours or something. And it is much before the Form 17C has become more popular than anything else in the country. You all are aware of it. I mean, it is one form. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కొనియాడారు. భీముడోలు టీడీపీ కార్యాలయంలో గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గన్ని నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, నాయకులు పుప్పాల హరీష్, కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్య నాయుడు, పట్నాల వెంకటేష్ బాబు, పైడిమాల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి సందర్భంగా మరి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో మహానాడిని వాయిదా వేసుకొని గ్రామాన కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ మూలాలు ఎక్కడున్నాయో అక్కడ ప్రతి చోట కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసుకొని మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నానుడితో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా ఈ సమాజంలో నిజమైన ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక భక్తుడు బంగారు కిరీటం బహుమతిగా అందించారు. ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన మొగతడకల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు స్వామివారికి 139 గ్రాముల బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆలయ అధికారులకు కిరీటాన్ని అందించారు. దీంతో ఆలయ అధికారులు మొగతడకల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను అభినందించారు. అలాగే దాత కుటుంబాన్ని వేద ఆశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాలను అందించారు. యథా ఖలు వైధేనం తీర్థే
దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరా కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ తమ ట్రస్టుకు సహకారం అందిస్తున్న దాతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా మా తల్లిదండ్రులైన ఈశ్వర్ వరం నాగభూషణ్ గారు వరం నాగమణి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసి చలివేంద్రం దగ్గర 6 మంగళవారాలు మర్చిపోవటం అని ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 5వ మంగళవారం. భక్తులు దాహార్తి తీర్చినందుకు మా వారధి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుకుంటాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకులని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి దుర్గారాం ప్రసాద్, దూదుపాల రమణ, లక్కబత్తుల వెంకటస్వామి, షేక్ పెంటు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. భీమడోలులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సాయిబాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బృందావనం శేష భట్టాచార్యులు బాబావారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో దాదాపు 7,000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారులు కోలాటం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దంతులూరి సూర్యనారాయణరాజు, మాకులూరి లక్ష్మణరావు, గంధం భాస్కరరావు, పుప్పాల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి వీరరాఘవులు, ముక్కామల సత్యనారాయణ, గంధం వెంకట్రావు, ఈడే సత్యనారాయణ, తుమ్మల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు వహించాలి. అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్ట ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం.
జంగారెడ్డిగూడెంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుక. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.